హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మ్ ఇలకన్. ఇండియా సినిమాలో ఇప్పుడు ఇద్దరు సూపర్ స్టార్ గురించి గట్టిగా డిస్కషన్ నడుస్తుంది. ఒకరు బాలీవుడ్ ఎనర్జెటిక్ హీరో రణ్వీర్ సింగ్, ఇంకోరు కేజీఎఫ్తో ఇండియా మొత్తాన్ని షేక్ చేసిన రాకింగ్ స్టార్ యష్. రణ్వీర్ సింగ్ ధురంధర్ 2తో ఒక వైలెంట్ అవతార్లో రాబోతుంటే, యష్ టాక్సిక్తో ఇంటర్నేషనల్ లెవెల్ యాక్షన్ చూపించడానికి రెడీ అవుతున్నారు. ఈ రెండు మూవీస్లో ఏది బాక్సాఫీస్ దగ్గర టాక్సిక్గా ఉంటుంది, ఏది ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది? లెట్స్ కంపేర్. పాయింట్ నెంబర్ 1, ద డైరెక్టర్ అండ్ విజన్. ధురంధర్ 2 ప్రాజెక్ట్ బై ఆదిత్యధర్. ఉరి లాంటి మాస్టర్ పీస్ ఇచ్చిన ఆదిత్యధర్ డైరెక్షన్లో రణ్వీర్ ఒక హై ఆక్టెన్ స్పై థ్రిల్లర్తో వస్తున్నారు. బాడీ లాంగ్వేజ్ నుండి స్టైల్ వరకు రణ్వీర్ని కొత్తగా చూపించబోతున్నారు. ఇంకొక వైపు టాక్సిక్ నీతూ మోహన్ దాస్ విజన్ చాలా యూనిక్గా ఉండబోతుంది. కమర్షియల్ ఎలిమెంట్తో పాటు ఎమోషనల్ డెప్త్ కూడా ఎక్కువ ఉండబోతుంది. పాయింట్ నెంబర్ 2, స్టార్ పవర్ అండ్ లుక్. రణ్వీర్ సింగ్ అండ్ యష్ ఇద్దరు మాస్ ఇమేజ్ ఉన్న వాళ్ళు. రణ్వీర్ ధురంధర్ లుక్ చూస్తే చాలా స్టైలిష్ మరియు రాగా ఉంది. రణ్వీర్లో ఉన్న ఎనర్జీ ఈ యాక్షన్ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్. కానీ యష్ గురించి చెప్పాలి అంటే, కేజీఎఫ్ తర్వాత ఆయన క్రేజ్ ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్గా పీక్స్లో ఉంది. టాక్సిక్లో యష్ వింటేజ్ లుక్ మరియు ఆ స్వాగ్ కోసమే ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ యష్కి క్రేజ్ పరంగా కొంచెం ఎడ్జ్ ఎక్కువ ఉంది అని చెప్పాలి. పాయింట్ నెంబర్ 3, ప్లాట్ అండ్ జాన్రా. ధురంధర్ 2 ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామా, నేషనల్ సెక్యూరిటీ, అండర్ కవర్ మిషన్ లాంటి సీరియస్ థీమ్స్. టాక్సిక్ వచ్చేసి డ్రగ్ మాఫియా అండ్ యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. కానీ దీని స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే, దీనిలో ఉన్న ఫీమేల్ క్యారెక్టర్స్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అని టాక్. సో మాస్కి మాస్, ఫ్యామిలీకి ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. పాయింట్ నెంబర్ 4, ఎక్స్పెక్టేషన్స్. ఫైనల్గా చెప్పాలంటే, రణ్వీర్ సింగ్కి బాలీవుడ్లో ఒక సాలిడ్ కమ్బ్యాక్ కావాలి అండ్ ధురంధర్ 2కి ఆ కెపాసిటీ ఉంది. కానీ యష్ టాక్సిక్తో తను ఎందుకు గ్లోబల్ స్టారో మళ్ళీ ప్రూవ్ చేసుకుంటానికి రెడీగా ఉన్నారు. నాకు అయితే టాక్సిక్ హైప్ ఇంకా స్కేల్ చాలా పెద్దది కదా అనిపిస్తుంది. కానీ రణ్వీర్ యాక్టింగ్ పవర్ని తక్కువ అంచనా వేయలేము. మీకు ఈ ఇద్దరు హీరోస్లో ఎవరి మూవీ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు? కింద కమెంట్లో చెప్పండి. ఇలాంటి మూవీ అప్డేట్ కోసం ఫిల్మ్ ఇలకన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.